ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? డిఎస్సి తొందరగా పెట్టేస్తున్నారని. డిఎస్సి జాబ్ రాకపోతే మీరు బ్రతకలేరా? మనకి బ్రతికే లేదా? ఒక స్టేట్ గవర్నమెంటేనా టీచర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల టీచింగ్ పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తుంది. లైక్ కేవీఎస్, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అండ్ ఈఎంఆర్ఎస్ ఇట్లాంటివి. ఇంకా అది కుదరకపోతే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అప్పటికి కూడా మనకి రాలేదు జాబ్ అంటే ఊళ్ళో ఉపాధి పని చేసుకుని బ్రతకండి. మన అమ్మోళ్ళు మనల్ని పెంచలేదా? మన అమ్మోళ్ళు మన నాన్నోళ్ళు అందరూ గవర్నమెంట్ జాబ్ చేసి మనల్ని పెంచారా? మీ తల్లి తండ్రి కలలు పంట మీరు. ఇలా అర్ధాంతరంగా చనిపోవడానిక మన పేరెంట్స్ మనల్ని ఇంతలా పెంచింది? ఇదేనా వాళ్ళు ఇంత కష్టపడి మనల్ని చదివించి పెంచి పెద్ద చేసినందుకు మనం ఇచ్చే గిఫ్టా ఇది? సరే, వాళ్ళకి ఏమీ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు, మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవాలి కదా. ఇంత షార్ట్ టైంలో డిఎస్సి పెట్టేస్తున్నారని 90% స్టూడెంట్స్ అందరికీ స్ట్రెస్ ఉంది. మీకు మాత్రమే కాదు, ఒక 10% హ్యాపీ ఉన్నారు. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ అంటే వాళ్ళు కూడా హ్యాపీ కాదు, వాళ్ళకి స్ట్రెస్ లేదు. మిగిలిన వాళ్ళందరూ స్ట్రెస్ చేస్తున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దాన్ని ఒక ఛాలెంజ్లా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి ఫాలో అవ్వాలి. కానీ చనిపోవడం ఏంటండి? పైగా టీచర్ ట్రైనింగ్ అయ్యి చైల్డ్ సైకాలజీ అంతా చదివి అలా ఎవరూ చేయొద్దండి. తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే మీ పిల్లల పైన ఒత్తిడి చేయొద్దు. టీచర్ జాబ్ రాకపోతే ఇంకా జీవితమే లేదన్నట్టు మీరు కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టొద్దు. చదువు అమ్మా, ఉద్యోగం వస్తే ఓకే, రాకపోయినా కూడా ఓకే అని చెప్పాలి. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, ఇది ఒక్కటే కాదు. అలాగని దీన్ని లైట్గా తీసుకోమని చెప్పట్లేదు. మన ప్రయత్నం చేయాలి, ఫలితం ఆశించకూడదు. అది తెలుసు కదా మీకు అందరికీ. ఆలోచించుకోండి ఒక్కసారి. ఏదైనా డెసిషన్ మనకి అలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు సైకలాజికల్గా కూడా ఒకటి చెప్తారు, అట్లీస్ట్ 1 or 2 days ఆగితే ఆ డెసిషన్ తప్పని మనకే తెలుస్తుందని. దాన్ని ఏమంటారు, హడావిడిగా వెంటనే అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. మీ వెల్ విషర్స్, మీ ఫ్రెండ్స్, మీ అమ్మ నాన్న అక్కో చెల్లు ఎవరు మీకు కరెక్ట్ అయితే వాళ్ళతో మాట్లాడండి, మంచి చెడులు డిస్కస్ చేయండి. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు దయచేసి.